ప్రియ సహోదరులారా, నాలుగోదిగా చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనుషుల చేత చనిపోవడానికి కారణం ఏమిటి? దేవుని యొక్క కుమారుడు దేవుడు మనుషుల చేత చనిపోవడానికి గల కారణం ఏమిటి? ప్రియ సహోదరులారా, ఇది చూసుకుంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూసుకుంటే ఒకసారి మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నగలగొట్టబడెను, మన సమాధానార్థమైన శక్తి అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ఆయన యొక్క పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూడండి, మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను అంటే మన అతిక్రమమును బట్టి, మన యొక్క పాపముల బట్టి, మన యొక్క మనుషుని యొక్క పాపముల బట్టి ఆయన గాయపరచబడెను, ఆయన దెబ్బలు తినవలచబడెను, ఆయన ప్రాణము ఇయ్యబడబడెను. తన రక్తాన్ని కార్చుతూ మన కోసం తన రక్తాన్ని కార్చాడు. ఎందుకు అంటే మన యొక్క పాపములు ఆయన కలవరిచిన వల్ల తన యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికి కారణం మనం. ఆయన చనిపోవడానికి గల కారణము ఈ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే లేదండి. హల్లెలూయా. ఒక పరిశుద్ధ గ్రంథంలో లేదు. మీరు చూసుకుంటే వేద గ్రంథాలలో కూడా ఉంది. వేద గ్రంథాలలో కూడా ఉంది సహోదరులారా. ఆయన యొక్క మరణాల గురించి ఒక దేవుడు ఆయన యొక్క మరణాన్ని గురించి ప్రతి ఒక్క గ్రంథంలో ఉంది. ఒకసారి చూసుకుంటే సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని. చూడండి, సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం, తదు రక్తం పరమాత్మనా పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యమని. చూడండి ప్రియ సహోదరులారా, ఈ సర్వ పాప మానవాళి పరిహారం కోసం, ఈ సర్వ పాప మానవాళి పరిహారం కోసము రక్త ప్రోక్షణం అవసరం. రక్తాన్ని మానవుల యొక్క సర్వ పాపముల ఈ మానవుల యొక్క పాపములు కడిగివేయాలంటే రక్త ప్రోక్షణం జరగాల. ఈ రక్త ప్రోక్షణం జరగాలంటే తదు రక్తం పరమాత్మన, అది యొక్క దేవునిదై ఉండాలా. ఆ రక్తము దేవునిదై ఉండాలా. పుణ్యదాన బలియాగం అంటే పుణ్యంతో కావాలి, పుణ్యంతో బలియాగం ఇవ్వాలి. హల్లెలూయా. చూడండి, ఒక గొర్రెను మనం ఒక మేకని కానీ గొర్రె బలి చేసేటప్పుడు దాన్ని ఎలా బలియాగం చేస్తామండి? సో అలాంటి బలియాగం కావాలి. మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులోని నెరవేరెనుగా. చూడండి ప్రియ సహోదరులారా, అది మనుషులలో రక్త ప్రోక్షణం జరగాలంటే అది మనుషుల రక్తం పనిచేయదండి. అది మనుషుల రక్త ప్రవచనం జరగాలంటే మనుషుల రక్తం పనిచేయదు, జంతువుల రక్తం కూడా పనిచేయదు. అది ఎవరి రక్తం పనిచేయాలంటే ఎవరి రక్తం పనిచేస్తుంది? దేవుని యొక్క రక్తం మాత్రమే
పనిచేస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క రక్తం మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాల. అది చూడండి, పరమాత్ముడే, దేవుడే మరణించి తిరిగి లేవాలని. హల్లెలూయా. ఒక మనుషుని వల్ల అవుతుందండి? ఒక మనుషుని వల్ల అవుతుందా? అది చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తారండి? ఇన్ని శాసిస్తున్నామే, అధికారాలు శాసిస్తున్నామే, ఈ భూమి మీద సమస్తము శాసిస్తున్నామే, సమస్తమును శాసిస్తున్నాము, కానీ మన మరణాన్ని మాత్రము శాసించమండి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? అది బలి అయి తిరిగి లేవాలంట. చనిపోయిన తర్వాత కూడా ఆయన తిరిగి రావాలి. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం, అది మనం కాదండి అన్నాడు. ఆర్య ఋషులు పలికిన వేద మంత్రాలలోనే ఉంది, వేద మంత్రాలలోనే ఉంది. యేసులోనే నెరవేరనుగా, అది క్రీస్తులోనే నెరవేర్చాలి. ఎవరి వల్ల కాదేలేదండి, ఎవరి వల్ల కాలేదు, అది యేసులోనే అయింది. యేసు క్రీస్తు అనుకుంటారు. ఈరోజు ఆయన ఎందుకు చనిపోయాడంటే సర్వమాన పాపవారి పరిహారం కోసం. ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషిని పాపములు క్షమించబడాలంటే ఆయన రక్తాన్ని చెల్లించాలి. అది మనుషుల యొక్క రక్తం, అది దేవుని యొక్క రక్తమే కావాలి. కాబట్టి సహోదరులారా, దేవుడు సర్వమాని పాపముల కోసం ఆయన చనిపోయాడు. కొంతమంది అంటారు ఆయన 3 మేకులు పీక్కోలే, 3 మేకులు. కొంతమంది అంటారు ఆయన 3 మేకులు పీక్కోలే, సిలువలో మరణించాను, 3 మేకులు పీక్కోలే, సిలువలో మరణించాను. అయితే ఆయన మహాదేవుడే ఇలకెత్తించి యజ్ఞ పశువుగా వధ పొందాలని. చూడండి, మహాదేవుడు ఒక యజ్ఞ పశువుగా, చూడండి, ఒక బలియాగం చేసేటప్పుడు, ఒక పశువును మనం బలియాగం చేసేటప్పుడు ఎలా బలియాగం చేస్తామో అలాంటి బలియాగం కావాలి అని, అలాంటి బలియాగం కావాలి. ఓ యజ్ఞ పశువు లాంటి బలియాగం కావాలి. కాబట్టి కాళ్ళలోన చేతులోన 3 మేకులుండాలని, కాళ్ళలోన చేతులోన 3 మేకులుండాలి. హల్లెలూయా. ఆయనకు 3 మేకులు. చూడండి, ఇది ఎట్లా ఉండే, చత్వారం స్తన్యోత్రయో అన్యపాదాత్రి శిష్టిస్తస్తు అస్తస్తు అస్య త్రిదవాదో. చూడండి, అది ఒక అస్త్రములో త్రిదావద్దో 3 మేకుల ద్వారా. హల్లెలూయా. వృషభో రోరవీతి మహాదేవు. చూడండి, ఆయన ఒక మహాదేవుడే, రోరవీతి మహాదేవుడే. ఆయన శిరము పైన ఆయన 3 మేకులు ఉండాలంట. ఆయన నెత్తి పైన 7 గాయాలతో ఉండాలంట. హల్లెలూయా. 7 గాయాలతోటి ఆయన ఉండి బలియాగం ఇవ్వాలి. కాబట్టి ప్రియ సహోదరుల, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 3 మేకులతో నెత్తి పైన ముళ్ళ కిరీటముతో ఆయన సమస్త మానవాళి కోసం, మానవాళి పాపముల కోసం ఆయన చనిపోవడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన మరణాన్ని గెలిచి సజీవుడిగా నిలిచాడు. ఆమె
అందుకే ఆయన అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి ప్రియ ఎక్కడ కానీ ఆయన క్రైస్తవత్వం అనేది ఎక్కడ కానీ ఒక మతం అని చెప్పలేదు. ఆయన క్రైస్తవులు అనేది ఒక మతం అనేది ఎక్కడ చెప్పలేదు. కానీ ఆయన ఒక నేనే మార్గం అని చెప్పాడు. ఇప్పుడు ప్రియ ఐదవదిగా చూసుకుంటే యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటలేమిటి? సిలువలో పలికినటువంటి మాటలేమిటి? ఆయన ఇక్కడికి, ఈ లోకానికి, ఈ సమాజానికి, ఈ యావత్ ప్రపంచానికి ఇచ్చిన సందేశం ఏమిటి? సో కాబట్టి ప్రియ సహోదరులారా, అదే లూకా సువార్తలో 23:34 చూసుకుంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగక ఉన్నారో వీరిని క్షమించమని. చూడండి, ఆయన సిలువలో వేసిన తర్వాత చూడండి, ఆయన మరణాన్ని చూసుకుంటే, ఆయన యొక్క మరణాన్ని చూసుకుంటే ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారో, ఒక పంటను పండియడానికి ఒక నేలని ఎంతగానో దున్నుతారో అలాగా యేసుక్రీస్తు వారి వీపును నా ఒక పొలములాగా దున్నారండి. ఆయనకు వీపు పైన శరీరం లేకుండా ఆయన అలా కొట్టారు కొరడాలతో. ఆయనను నోటి పైన ఉమ్మి వేశారు, కాళ్ళతో తన్నారు. ఆయన ఒక కాళ్ళతో తన నోటి ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. చూడండి, అవన్నీ ఒక దేవుడు అవన్నీ నెరవేర్చాలంటే, దేవుడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆయన ధరించాలి, అవన్నీ భరించాలి. అదే లూకా సువార్తలో చూసుకుంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నుండి నన్ను తీసివేయంటాడు, ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయంటాడు. మరలా అంటాడు, నీ చిత్తానుసారంగానే జరిపించు. ఆయన అడుగుతాడు, తండ్రి ఈ మరణం నుంచి నన్ను తప్పించు, నీకు ఇష్టం, ఈ మరణాన్ని నుంచి నన్ను తప్పి, కానీ నీ చిత్తాన్ని నెరవేర్చు. నా ఆలోచన నా చిత్తం కాదు, నేను నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. కాబట్టి నేను అక్కడ ఆయన తగ్గించుకొని తన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి అందుకే అంటాడు, ఏమంటాడు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగకున్నారు, వీరు పాపమును చూడవండి. అంతగానం హింస పెట్టినా కూడా, అంతగానము యేసుక్రీస్తు ప్రభును కొరడాలతో కొట్టినా కూడా పక్కలో బల్లంతో పొరుస్తారండి. ఆమె ఆయన చనిపోయాడా లేడా అని బల్లంతో పొరుస్తారు. ఆయన కూడా, నా తండ్రి వీరిని క్షమించి, వీళ్ళు ఏమి చేస్తున్నా వీళ్ళు ఎరగకుంటున్నారు, వీరిని క్షమించమంటాడు. హల్లెలూయా. కాబట్టి అదే లూకా సువార్తలో 23:43 చూసుకుంటే, లూకా సువార్తలో 23:43 చూసుకుంటే ఆయన అంటాడు, 23:43 చూసుకుంటే ఆయన అంటాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందవని నీతో చెప్పుచున్నాను.
నేను ఏమంటున్నాడు, నేడు నువ్వు నాతో పరదేశంలో. చూడండి, ఆయనతో పాటు ఇంకా ఇద్దరు దొంగలను ఆయన సిలువ వేయబడుతున్నారు. ఒక దొంగలతో పాటు యేసుక్రీస్తు ప్రభువును సిలువలు వేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఎందుకు వేశారు? మేమైతే దొంగలం, మేమైతే పాపలం, దొంగలం, మమ్మల్ని సిలువ చేశారు. మా దాంట్లో చెడోలం న్యాయమే, కానీ నిన్ను ఎందుకు చేశారు అని ఒక్కోడు ఎగతాళి చేస్తాడు. నువ్వు దేవుని కుమారుడు, అది సిలువని మరణించి తప్పించు అంటాడు. కానీ ఒకడు ఆయనలో ఏమో హల్లెలూయా రావా అని అంటాడు. ఏమంటాడంటే ఒక వ్యక్తి అంటాడు, మనము చేసిన దాంట్లో పాపం ఉంది, కానీ మనం అనుభూతి తండ్రి వాడు ఆ శిలువ మరణంలో తన యొక్క పాపంలో కోసం పశ్చాత్తాపడ్డాడు. ఆయన అంటాడు, నీవు కూడా నాతో పరదేశిలో ఉందువు. ఇదేంటంటే ఈ సందేశం ఏంటంటే యేసుక్రీస్తు నీ మరణాంతంలో కూడా నీవు చేసిన పాపముల కోసం పశ్చాత్తాపడాలి. అప్పుడు తండ్రి ఏమంటున్నాడు, నిన్ను నా పరదేశంలో కూడా నీకు స్థానం ఇస్తాను, హల్లెలూయా, నీ పాపములు క్షమించబడతాయని నా తండ్రి నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. మూడోదిగా చూసుకుంటే, అమ్మ ఇదిగో నా కుమారుడు అని తన తల్లిలో చెప్పాను. ఆమె చూడండి, ఆయన చనిపోతే కూడా తన బాధ్యత వహించాడు. ఆమె తను వెళ్ళిపోయిన తర్వాత తన తల్లికి కుమారుడు, తన శిష్యుడైన యోహాను తన శిష్యుని, ఇదిగో తల్లి, ఈయనే నీ కుమారుడు, నేను నా తండ్రి వద్దకు వెళుచున్నాను, ఈయనే నీ కుమారుడు. హో రీ బాబా బాబా సో ప్రియ సహోదరులారా, నాలుగోదిగా చూసుకుంటే, మత్తయిలో చూసుకుంటే, మత్తయి సువార్త 27లో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబాక్తీని అని బిగ్గరగా కేకే వేసాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చూడండి ప్రియ సహోదరులారా, ఇంచుమించు 3 గంటల కంట, అంటే మధ్యాహ్న సమయంలో, ఇంచుమించు 3 గంటల సమయంలో ఆయన యేసు ఏమంటున్నాడు, ఏలి ఏలి సబక్తాని, ఏలి ఏలి సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. అంటే ఏలి ఏలి అంటే నా దేవా నా దేవా నా వేదావా నన్నెందుకు నా చెయ్యి విడిచి, నువ్వెందుకు నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. నన్నెందుకు చెయ్యి విడిచి అంటే ఆయన యొక్క మరణము సమీపించింది. హల్లెలూయా, ఆయన యొక్క మరణము సమీపించింది. 5వదిగా చూసుకుంటే నేను తప్పికొనిచున్నాను. ఆమేన్. తప్పికొనిచున్నాను అంటే ప్రియ సహోదరులారా, ఆయన మరణంలో కూడా ఆయన దప్పికొనిచున్నాను అంటే నాకు దాహం అవుతుంది. హల్లెలూయా. దాహం అంటే ప్రియ సహోదరులారా, ఆయనే మన శారీరక సంబంధమైన దాహం కాదు, దేహ సంబంధమైన దాహం కాదు. దప్పికొనిచున్నాను
మారు మనసు. ఈ మనుషులు ఈ పాపం నుంచి విముక్తి కావాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలా అని ఆత్మ ఫలముల కోసం ఆయన దప్పికొని ఉన్నాను అని ఒక సందేశం పేశాను. చూడండి, అది ఆరవదిగా చూస్తే యోహాను సువార్త 19లో చూసుకుంటే ఆయన అంటాడు, యోహాను సువార్త చూసుకుంటే 19వ అధ్యాయంలో చూసుకుంటే 30వ వచనంలో, ప్రియ సహోదరులారా, సమస్తమైనది చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించను. హల్లెలూయా. సమప్తమైనది అని తల ఉంచుకొని అప్పగించాను. అందుకే నేను మొదట్లో చెప్పాను, ఈయన యొక్క జీవితం చూసుకుంటే క్రీస్తు పూర్వంకి వెళ్ళదు. అలాగే చరిత్ర నెరవేర్చింది. ప్రవచనం తన తండ్రి ఏదైతే ప్రవచనం ఇచ్చాడో, ఒక కన్యక గర్భంలో ఏదైతే ప్రవచనం ఇచ్చాడో ఆయన నెరవేర్పు. మూడోదిగా నెరవేర్పు ఆయన ఒక కన్యక గర్భంలో జన్మించాడు. కన్యక గర్భంలో జన్మించి ఆయన ఒక సర్వ పాపముల కోసం ఆయన మరణించుతాడని ఆయన ఒక కన్యక గర్భంలో జన్మించాడు. నాలుగవదిగా సమప్తం. అయితే ఈ నాలుగవదిగా ఆయన ఏదైతే జరిగిందో నాలుగవదిగా సమప్తం. ఆయన దేవుని చిత్తము కోసము, తన తండ్రి యొక్క చిత్తము కోసం నెరవేర్చుకుని ఎవ్రీథింగ్ పిన్ టు పిన్, అలా ఏ ఒక్కటి వదలకుండా తన మరణాన్ని సైతం, తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే ఆరవదిగా అంటాడు, తండ్రి నువ్వు పంపించినా, నువ్వు నన్ను ఏ నిమిత్తంలో నన్ను పంపించావో ఆ నిమిత్తమును నేను నెరవేర్చాను. ప్రతి ఒక్కటి నెరవేర్చానండి, ఏ ఒక్కటి వదలలే, ప్రతి ఒక్కటి నెరవేర్చాడు. పిన్ను నెరవేర్చాడు నా దేవుడు. అందుకే సమర్థమైనది అంటాడు. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చాడు కాబట్టి చాలా గర్వంగా చెప్తున్నాడు, సమర్థమైనదని. సో 7వదిగా చూసుకుంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. హల్లెలూయా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు. సో యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో యేసుక్రీస్తు వారు పలికిన మాటలు ఈ సమాజానికి ఇచ్చిన సందేశాలు, ఈ లోకానికి ఇచ్చిన సందేశాలు. సో 6వదిగా చూసుకుంటే గుడ్ ఫ్రైడే అని ఎందుకు అనుకుంటామంటే, ఆయన గుడ్ ఫ్రైడే అనుకోవడానికి కారణం, గుడ్ ఫ్రైడే ఆయన మన సర్వ పాపముల కోసం ఆయన చనిపోయాడు, మనకు పునర్జీవనం ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు. ఆయన చనిపోయి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన చనిపోయి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అందుకే గుడ్ ఫ్రైడే ఆయన చనిపోతూ మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని తెలియపరిచాడు. కాబట్టి సహోదరులారా, అందుకని గుడ్ ఫ్రైడే అని పిలువబడుతుంది. ఆమేన్. సో దేవుడికి ఒక
ఒక్కసారి లాస్ట్గా ప్రార్థించుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, సర్వలోకానికి అధిపతి మా దేవ తండ్రి, ఇంతసేపు నాయన మీరు మాతో మాట్లాడినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మేము మెరుగకున్నాము తండ్రి. తండ్రి, నీ మరణము ఏ నిమిత్తములో జరిగిందో మేము మెరుగకున్నాము. అటు తప్పుడు మా పట్ల క్షమించమని నీకు ఈరోజు మాకు తెలియపరిచినందుకు వందనాలు స్తోత్రాలు. అటు కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటోనైనా ఒక మనుషులైన గర్వం కోసం చేయండి. ఈ యొక్క సందేహం యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతోమంది ఇలా చేస్తున్నాను, అది తట్టుకోలేకనైనా ప్రభు ఇలాంటి వీడియో చేయడం జరిగింది. తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటూ సమయాన్ని మాకు దయచేసినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధాత్మ శక్తి గల నామానికి అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.